మీకు ప్యాకాట్ అంటే బాగా ఇష్టం అండి సార్? ఏంటి ప్యాకాట్ ఆడుతుంటున్నారా? అట్లా అందరూ పేకాడతామండి ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతేనా పేకాడతాం. సరదా? అది అంతే సరదా వరకేనా? అంతేగాని లేకపోతే దాన్ని ప్యాకాట్ మా బాగా స్థాయి మించి ఆడడం, మా స్థాయిలోనే సరదాగా ఆడుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ప్రతి వారం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య అసలు ఖాళీ ఉండట్లేదు. అటువంటి దానికి సమయం కేటాయించడానికి ఉండట్లేదు. అంటే ఎమ్మెల్యే ఏదో ప్యాకాట్ కాంగ్రెస్లో గవర్నమెంటేనా ఉన్నప్పుడు లేకపోతే ఏంటి? కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హైదరాబాద్ వెళ్తే కొంచెం ఖాళీగా ఉండేవాళ్ళు, అక్కడ ఎక్కువ ఆడుకునేవాళ్ళు. కానీ ఊర్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడుకుంటూ ఉంటాం దానికి. అంటే ప్యాకాట్ అంటే జూదం కదా సార్? మరి ఆడకూడదు కదా జోదం సార్? అంటే అదేంటి అది డబ్బులు పెట్టి ఏదో ఎదుగా ఆడితే జోదం, కానీ సరదాగా ఆడుకుంటే దాని జోదం. అదే విధంగా మీకు దూకుడు ఎక్కువ, నోటి దురుస్తనం ఎక్కువ అంటారు అందరూను. ఏంటి ఇంకా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా తగ్గలేదు సార్ మీకు? తగ్గదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ పొరపాటున ఒకసారి పొరపాటు చేశాను. ఆ రోజు పొరపాటుని మా నాయకుడు అంటే అంటే ఏకంగా జనసేన పార్టీకే చుట్టుకుంది కదా! మీరు ఏకంగా ఎమ్మెల్యేగా ఉండి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద సార్ నేను ఒక మా క్వశ్చన్ బూతులు చెప్తాను. మాట్లాడడం కావచ్చు. డాక్టర్ ఎందుకు అలా ఉమామహేశ్వర ఇచ్చింది? ఇష్యూ ఎందుకు వచ్చింది అసలు మీకు అసలు? డాక్టర్ ఉమామహేశ్వరరావు అన్నవాడు నాకు మిత్రుడు. నేను అనేక దీర్ఘకాల రాజకీయాల్లో అనేక పోస్ట్ మార్టమ్స్కి కూర్చుని ఆయనతో కూర్చుని అనేక మంది కౌలు చెప్పుకుంటాను. నేను ఇంట్లోంచి బయటకు వెళ్తా ఉన్నాను. నాకు అక్కడ వాలీబాల్ ఆడుకునే పిల్లలు ఎప్పటి నుంచో, నేను అక్కడ వాకింగ్ చేసేవాడిని. వాకింగ్ చేసిన తర్వాత కాంగ్రెస్ టైంలో మీరు అప్పుడు ఉండేవారు ఇక్కడ. అక్కడే కూర్చుని రాత్రి దాకా అక్కడే కూర్చుని అక్కడే అందరికీ ఫోన్లు చేసి అన్నీ అవగొట్టుకుని ఇంటికి వచ్చేవాడిని నేను. అక్కడ అక్కడ కూర్చోవడం అలవాటు నాకు. ఆ పిల్లలు ఏదో వచ్చారు, మా కోర్టు తీసేస్తున్నారని చెప్పి. సరే ట్రాక్ కూడా నేను ఆ రోడ్ ట్రాక్ కూడా, దానికి వాకింగ్ ట్రాక్ కూడా నేనే 10 లక్షలు ఆ నితు కుమార్ ఆవిడ ఉన్నప్పుడు, రవిచంద్ర గారు ఉన్నప్పుడు చేయించాం కూడా ఆ ట్రాక్, వాకింగ్ ట్రాక్. అక్కడ ఏదో ఆడనివ్వట్లేదు, వద్దంటున్నారు ఏదో అని చెప్పి ఏదో వచ్చారు. వస్తా సర్లే ఫోన్ చేద్దామా విష్ణు గారికి, డాక్టర్ విష్ణు గారికి అనుకుంటే, నేను అదే దారిని వెళ్తున్నాను, సరిపడా వెళ్తున్నాను కదా అని ఒక నిమిషం ఆగి చెప్పేసి వెళ్దాం. అక్కడే ఉన్నారు ఇద్దరు అంటే ఆగాను. ఆగితే అక్కడ వాకింగ్ వాళ్ళతో వెళ్తూ మాట్లాడుకుంటూ అల్లాలోకి చీకటి పడిపోయింది. ఆ చీకట్లో ఆ మాస్క్ పెట్టుకున్నాడు. ఏంటంటే అడిగితే ఏదో చెప్తున్నారు, ఎవరు చెప్పాడు ఎవరు మాట్లాడో తెలియదు, ఏదో మాట ఏదో వదలడం జరిగింది. అంటే మాస్క్ తెస్తే ఎక్కడ చూశాను అనుకుంటున్నాను. ఈ లోపల విష్ణు గారు వచ్చారు. మీరా అని అనుకున్నాం, వచ్చేసాం అంతే. ఇది ఎవరో అత్యుత్సాహంగా ఎవడో ప్లే చేశాడు. నన్ను మందలించడం జరిగింది. మందలించినట్టే నేను వెంటనే కేసు కూడా కట్టేమన్నారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తిట్టిన తర్వాతే మీరు క్షమాపణ చెప్పారనేది బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మిమ్మల్ని తిట్టిన తర్వాతే మీరు క్షమాపణ చెప్పారు. అదే వెంటనే వెళ్ళిపోయానండి. 5 నిమిషాలు నేను వాళ్ళు ఇంకా అక్కడ చేరకుండా నేను అక్కడ చేరిపోయాను. ఎందుకు అంత ఆవేశం సార్ అసలు మీకు? ప్రజా జీవితంలో ఉండే మీకు ఎందుకు అంత ఆవేశం? అసలు ఎందుకు అంత ఆవేశపడాల్సి వచ్చింది అసలు? అది సార్ ఆటగా ఏదో బిహేవ్ చేశాడు సార్. కరెక్ట్గా సీన్ గుర్తులేదు చీకట్లో. ఈ జనం ఒక తోత దాని మీద ఏంటి అడుగుతుంటే సరిగ్గా చెప్తే ఏదో అన్నాను. ఏమన్నానో కూడా నిజంగా కూడా గుర్తులేదు. బూతులే మాట్లాడారు సార్? బూతులే మాట్లాడారు మీరు? మాట్లాడాను మరి నిజంగా గుర్తులేదు నిజంగా. ఎప్పుడు అంటే ఇలాగ దూకుడుగా మాట్లాడే సందర్భంలో నేను నోరు జారుతున్నాను కొన్ని పదాలండి, అవి మీకు బూతుల కింద కనపడతాయి, మాకేమో వత పదాల కింద కనపడతాయి. అవి కొన్ని ఈ గోదావరి జిల్లాల్లో ఆ భాష పరిభాష ఎలా ఉంటుందంటే, అది వాళ్ళు చూసేవాడు దాన్ని అర్థం విడదీసి మాట్లాడితే తేడాగా ఉంటాయి, లేకపోతే మామూలుగా నోటి మాట కింద కనపడతాయి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు సార్ మీకు? ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు హరిప్రసాద్ గారు చేశారు. హరిప్రసాద్ గారు చేసి వెంటనే సారీ చెప్పాలని చెప్పారా? అప్పటికే అక్కడ ఉన్నాను నేను. ఆయన చేసేటప్పటికే అన్నాను. వెంటనే నాకు చక్రవర్తి గారు ఫోన్ చేసి ఎప్పుడు సార్ కనుక్కోమన్నారు. ఫీల్ అవ్వలేదా సార్? అంటే నేను ప్రజా జీవితంలో దాదాపుగా 4 దశాబ్దాలు ఉన్నాను. నేను టంగ్ స్లిప్ అయ్యానన్న సంగతి నాకు తెలుసు. నా నాయకుడి దృష్టికి వెళ్ళింది. మనిషి నాయకుడు నాయకుడు మమ్మల్ని అందరూ నమ్ముకుని పార్టీ పెట్టి నడుపుతున్నప్పుడు ఆయన దాకా తీసుకెళ్ళే పరిస్థితి నా దగ్గర. నేను సరిపెట్టుకుని నేను ఇక్కడ సరి చేసుకుంటే నా నాయకుడికి నేను బట్టిన అవ్వకూడదు కదా. నేను అదే ఆలోచించాను, అదే చేశాను. అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత కావచ్చు, అంత ముందు కావచ్చు, ఎప్పుడైనా ఇలాగ నేను రాజకీయ జీవితంలో ఉన్నవాడిని ఇంత దూకుడుగా కానీ, ఇంత నోటు దురుస్తాను నాకు ఉండకూడదని కానీ, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని కానీ ఎప్పుడైనా ఆలోచించారా సార్ అసలు ఆ విషయంలో? నేను జాగ్రత్తగానే ఉంటానే. నేను పెద్దగా
ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్ని ఉత్పదాలు అలా అంటుంటారు, మామూలుగా అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పూర్వం రాజకీయానికి మేము చేసినప్పుడు రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి నేను చేసినప్పుడు రాజకీయం అంటే అప్పుడే పెద్ద పదవులు కూడా పట్టించలేదు, పార్టీ పదవులు పడిచాం. చేసిన ఏదో ఒకసారి చైర్మన్ చేశాను 2 సంవత్సరాలు. కాకపోతే అప్పటికి ఇప్పటికి ఎలా తయారైంది అంటే ఇక మీ చేతిలో ఉంది చూసారా, అది ప్రమాదకరంగా తయారైంది. అదేంటంటే 4 దిక్కులు ఎక్కడ చూసినా ఏం మాట్లాడినా ఏం చేసినా నాకు ఎవడో ఫోన్ చేస్తుంటాడు, సార్ యాక్సిడెంట్ అయింది సార్, అది ఏం లేదు సార్, పోలీసులతో మాట్లాడి సార్ కొంచెం మీరు ఫైన్ చెప్పండి సార్, పోస్ట్ మార్టం లేకుండా తీసుకెళ్ళిపోతా ఉన్నా. అరే బాబు ఆ రోజులు పోయిరా, ఇప్పుడు ఈ రోజుల్లో ఆ దారిని వెళ్తే ఎలా ఫోటో కొట్టుకుంటూ పోతాడు యాక్సిడెంట్ అయితే. ఆ ఫోటో కొట్టుకుంటూ పోతే నీకు పోస్ట్ మార్టం చేయకుండా నీకు వాడి ఇచ్చినాడు ఆ ఉద్యోగం ఎగిరిపోద్ది అంతే కదా. ఈ వచ్చిన తర్వాత అండి ఒక రకంగా మంచికి పనికొస్తున్నాయి, ఒక రకంగా వినాశనానికి కూడా ఇయే కారణం. ఈ ఫోన్లో కెమెరా వచ్చాక. ఇంకోటి ప్రధానమైన మీ మీద ఆరోపణ ప్రతిపక్షాల నుంచి సార్, వచ్చిన ఏడాది కాలంలోనే మీ నియోజకవర్గంలోనూ మీరు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారనేది చేస్తున్న ఆరోపణ. ఏం చెప్తారు సార్ సమాధానం? సార్ ఇప్పుడు వదిలేద్దాం, ఆరోపణ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే బహిరంగ ఆరోపణ చేయమనండి. బహిరంగ ఆరోపణ చేస్తే నేను చర్చకి సిద్ధం, నేను కూర్చుంటాను. అసలు రూపాయి ఖర్చు పెడితే కదా అవినీతి చేయడానికి. ఎక్కడన్నా డబ్బు ఖర్చు పెడితే అవినీతి. 30 కోట్ల రూపాయలు వర్కలు చేసాం, రూపాయి బిల్లు రాలేదు ఎవరికి, చేసిన దగ్గర నుంచి ఫస్ట్ విడత వచ్చినాయి తప్ప తర్వాత పైసా రాలేదు. అసలు రొటేషనే జరగనప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే మేము శకలాల్లోంచి ఇంకా బయటికి రాలా, శకలాల్లోంచి బయట. మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను సార్. అంటే మీ పార్టీ కార్యకర్త ఎవరో బాలరాజు, అతను టీ స్టాల్ని ఏదో మీరు 10 లక్షలు ఇవ్వలేదని కూల్చేశారని చెప్పి వాళ్ళు చేసిన ఆరోపణ సార్. అది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఎందుకు వచ్చింది ఆ ఆరోపణ? అసలు బాలరాజు అనే వ్యక్తి మీ పార్టీలోనే ఉంటాడు, దాని వెనకాల ఏదో స్థలం మీరు అడిగారు, దానికి సంబంధించి 10 లక్షలు ఇస్తే నీ టీ స్టాల్ అక్కడ ఉంటుంది, కొనసాగుతుంది, లేకపోతే ఉండదు అని మీరు చెప్పినట్టుగా ఒక వీడియో అయితే నేను చూశాను. వీడియో కాదు, వాడు మాట్లాడాడు. అదే ఆవిడే మాట్లాడింది సార్. మాకు ఎటువంటి ఆధారం కూడా లేకుండా మొత్తానికి ఇదంతా చేసింది ఎమ్మెల్యే గారే అది మాత్రం పక్కాగా మేము చెప్పగలం. మీ ఆయన ఏ పార్టీలో ఉంటారమ్మా? మావయ్య గారు అండి, ఆయన జనసేన పార్టీ అండి. ఆయన జనసేన నాయకులు అయ్యుండి ఆయన పార్టీ ఆయనకు ద్రోహం చేసింది. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకులు ఆయన్ని ఇలాగా పడగొట్టేసరికి నేను చూసిన వీడియో ఇది. దాని సమాధానం మేము తీసుకోగలుగుతాం, ఎక్కడ వరకైనా మేము వెళ్ళగలుగుతాము. మేము కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు కూడా తీసుకెళ్లి గట్టిగా తగిన న్యాయం మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఏంటి సార్ అసలు వీళ్ళు ఎందుకు మీ మీద ఆరోపణ చేశారు? అసలు దీని వెనకాల రాజకీయం ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి? అసలు ఎవరైనా ప్రోత్సహించారా, లేకపోతే నిజంగానే 10 లక్షలు మీరు అడిగారా? బండబాబు అనే ఒక యదవ మాధవపట్నంలో ఉంటాడు. ఆ యదవ మాధవపట్నం వాడిది. అక్కడ టీ స్టాల్ పెట్టి అది కాదో ఎస్సీ కార్పొరేషన్తో ఫార్మాసిటీ ఏదో దాన్ని ఆక్యుపై చేస్తున్నాడు. ఇక ఇవాళ కూడా గోడ కట్టేది అంబేద్కర్ బాబు ఏం చేస్తున్నాడు, అలా కొంచెం దాన్ని ఆక్రమిస్తున్నాడు పర్మనెంట్. ఎవరు సార్ అతను? అతను ఎవరు సార్? మాధవపట్నం అని. మాధవపట్నం అతను ఎవరు సార్? అతను బండబాబు అని, పిల్లి బండబాబు కార్యకర్త లేకపోతే ఒక నాయకుడి కొడుకు. ఆ ఎదవ ఆడు వైసీపీ పిల్లి సత్యబాబు వాళ్ళ కొడుకు. అయితే వాడు ప్రేరేపించబడ్డటువంటి వ్యక్తి వీడు ఆడ ధైర్యం చూసుకుని వీడు జనసేన పార్టీ అంట. జనసేన పార్టీలో గత 7 ఏళ్ళుగా అడుగుని తిరుగుతున్నవాడు నేను. నాకు పరిచయమే లేనటువంటి వ్యక్తి, నాకు ఎక్కడ తగలనటువంటి వ్యక్తి, అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నేను. వీడు జనసేన పార్టీ వాళ్ళు నగ్గేసిన తర్వాత అది జనసేన పార్టీ. దాని మీద వాడు వచ్చి నేను జనసేన పార్టీ, మా మామయ్యగారు జనసేన పార్టీ అయితే అవ్వచ్చు, వాళ్ళ మామయ్యగారు జనసేన పార్టీలో అయితే ఊర్లో అయితే అవ్వచ్చు. మంగళగిరి వరకు వెళ్ళి ఏదో కంప్లైంట్ చేసామన్నారు సార్. మంగళగిరి వరకు వెళ్ళి కంప్లైంట్ చేసామన్నారు. ఎక్కడ వరకు కంప్లైంట్ చేసినా ఏం చేసినా అందులో కంటెంట్ లేదు. ఏం జరిగింది సార్? అంటే టీ స్టాల్ మీరు తొలగించుకున్నారా? ఆక్రమణ ఉంది, ఆ ఆక్రమణ తొలగించమన్నాడు, సెక్రటరీ తొలగించాడు అంతే. అందులో ఏం లేదు, వాళ్ళని చూసుకునే చేస్తారు కదా. అది గవర్నమెంట్ సైట్లో టీ స్టాల్ పెట్టి
ఎక్కువ ఎదవేషాలు వేస్తూ ఉంటాయి అక్కడ. ఆ, ఇంకా ఏదో మామూలు కొంచెంతో పెట్టుకుంటారు, రోడ్డు పక్కన పెట్టుకుంటారు, చాలామంది పెట్టుకుంటారు, చాలా బతుకు తిరుగు కోసం. దాని ఉద్దేశమే ఆక్రమణ చేయడం. ఇవాళ తెలిసిపోతుందిగా, ఉద్దేశమే ఆక్రమణ చేయడం అనేది. ఇవాళ గోడలు కట్టేస్తున్నారు నెమ్మదిగా. వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఆపుతున్నాం అనుకోండి. కోర్స్ గోడలు కట్టేస్తా ఉన్నారు ఇప్పుడు. కడుతున్నారు అంటే దాని ఉద్దేశం ఆవేళే, దాని ఉద్దేశం ఊళ్ళో వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మనం తీసేమని చెప్పాం. చెప్తే దాంతో ఏంటంటే ఇలా ఆరోపణలు చేసి ఏదో మొదలు. మిమ్మల్ని ఆరోపణలు చేసి మీ ఇమేజ్ని చెడగొట్టే ప్రయత్నం చేశారంటారా ఏంటిది దీని ఉద్దేశం? అందులో డౌట్ ఉంది సార్, అది చాలా క్లియర్గా ఉంది కదా. అక్కడితో ఎందుకు ఆగిపోయారు? వెళ్ళాలి కదా. నిజంగా ఇప్పుడు నేను 10 లక్షల రూపాయలు తీసుకుని చేస్తే అక్కడితో ఆగిపోకూడదు కదా, వెళ్ళాలి కదా ఎదరికి. ఇంకా ఎందుకు ఆగిపోయారు ఏమో మీరు బెదిరించారేమో మరి. అని మీరు బెదిరించారేమో. నేను బెదిరితే ఆగిపోయేదైతే అలా వస్తారా? ఆ మాత్రం పలకట్టుకుని వచ్చేస్తారా అలాగా? లేదా రాజీ పడ్డారా తర్వాత? రాజీ అనే ప్రసక్తే లేదు. నా మీద లేనిపోయిన ఆరోపణ చేసినట్టు నాకు రాజీ ఏంటి? కేవలం మీ మీద ఆరోపణల కోసమే ఇలాంటివి పుట్టాయి. నా స్టైల్ ఆఫ్ లివింగ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎవరి దగ్గర చేయి చాపడం అలవాట్లేదు. డబ్బు అవసరమే, కానీ డబ్బులు వెనకాల పరిగెట్టను. నేను ఆ జీవితంలో డబ్బు వెనకాల పరిగెట్టలేదు. ఇంతకన్నా గొప్ప అవకాశాలు ఇవాళ నేను స్వయంగా ఎమ్మెల్యే అయ్యాను. ఇంతకన్నా గొప్ప అవకాశాలు ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి కూడా నాకు నేను ఏం చెప్తే అది చేసి రోజులు 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో జరిగింది. అప్పుడే ఏ రోజు నేను అప్పుడైతే ఎంత కూడా నా మీద అదేది. అటువంటి టైంలోనే నేను ఎప్పుడు రూపాయి వెనకాల ఎప్పుడు పరిగెట్టలేదు. డబ్బులు వెనకాల పరిగెట్టి ఏదైతే మటుకు నాకు లేదు, ఉండదు కూడా. అది ఖచ్చితంగా ఇటువంటిది ఈ ఆరోపణని ఇప్పుడు ఆపొద్దానండి. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయమనండి. ఎక్స్టెండ్ చేస్తే నిజాలు బయటకు వస్తాయి.